హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను ప్రాపర్టీ టాక్స్ని ఆన్లైన్లో యూపీఐ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి ఎలా పే చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో CDMA ప్రాపర్టీ ట్యాక్స్ అని టైప్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ స్క్రోల్ అప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నో యువర్ డ్యూస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడానికి మనం 4 ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చున్నాడు. సో అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదా ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేదా ఓనర్ నేమ్ ఎంటర్ చేయొచ్చు, లేదా డోర్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. వీటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి మనం ఓపెన్ చేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ తెలుసు కాబట్టి ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సర్చ్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం అమౌంట్ ఎంత పే చేయాలనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ అమౌంట్ పే చేయాలనుకుంటే ఇక్కడ పే ట్యాక్స్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, మనం అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు ఎంత అమౌంట్ పే చేయాలనుకుంటావో ఆ అమౌంట్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ టోటల్ అమౌంట్ పే చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ క్లిక్ చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ చూడండి CFMS పేమెంట్ గేట్వే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి SBI ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ UPI ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి కన్ఫర్మ్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పే నౌని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం పేమెంట్ చేయడానికి UPI పేమెంట్ రిలేటెడ్ యాప్స్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మనం ఏ యాప్ నుంచి అయితే పే చేయాలనుకుంటావో ఆ యాప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ పేని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ UPI ID పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి జనరేట్ రిసిప్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. సో మనం పే చేసిన అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ చూడండి, నేను బ్యాక్ వచ్చేసాను. అగైన్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలనుకున్న విండో ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ నో యువర్ డ్యూస్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సర్చ్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం అమౌంట్ ఎర్లీగా పే చేసాం కాబట్టి ఇక్కడ అడ్వాన్స్గా ఇక్కడ యాడ్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ నెక్స్ట్ టైం మనం పే చేసేటప్పుడు ఈ అమౌంట్ అనేది అక్కడ డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మనం పే చేసిన అమౌంట్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ DCBని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రిసిప్ట్ నెంబరు, రిసిప్ట్ డేటు, టోటల్ అమౌంట్ మనం ఎంతైతే పే చేసామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అమౌంట్ జనరేట్ అయిన ఆ మంత్లో పే చేశాను కాబట్టి అడ్వాన్స్గా 4151 అనేది ఇక్కడ పే చేసినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్కి మన జనరేట్ అమౌంట్లో రిడక్ట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి రిసిప్ట్ నెంబర్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏదో ఒక మెయిల్ని సెలెక్ట్ చేసి ఓకేని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఆ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ప్రాపర్టీ ట్యాక్స్ని ఆన్లైన్లో UPI QR కోడ్ ఇచ్చేసి ఈజీగా పే చేయొచ్చు.